పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. తర్వాత సైన్ ఇన్ అని కొడితే ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. సబ్మిట్ అనేది కొట్టండి. తర్వాత మనకి ప్రొఫైల్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట. తర్వాత మనం సర్వీస్ హిస్టరీ వ్యూలోకి వెళ్ళి సర్వీస్ హిస్టరీలోకి వెళ్ళాలి. ఇక్కడ మనకి మనం చేసిన కంపెనీస్ అనేవి ఉంటాయి అన్నమాట. దాంట్లో డీలింక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది డీలింక్ ఆప్షన్ అనేది పెండింగ్ ఎట్ డిఏ అని వస్తుంది. ఇది కరెక్ట్గా ఈ అప్డేట్ వచ్చి జూలై 9th మార్నింగ్ నుంచి ఈ అప్డేట్ అనేది వచ్చింది. అంతకుముందు పెండింగ్ ఎట్ డిఏ అనేది లేదు. సో అప్పుడు మనకి వర్క్ అనేది ఈజీగా అయిపోయేది. జస్ట్ డిలీట్ చేస్తే డిలీట్ అయిపోయేది. బట్ ఇప్పుడు చాలా అప్డేట్ వచ్చిందనమాట. ఇంకా మనం ఇప్పుడు ఏం చేయాలన్నా సరే అమౌంట్ అనేది క్లెయిమ్ చేయకూడదు. అందరూ చెయ్యాలని చెప్తున్నారు, బట్ క్లెయిమ్ చేయకూడదు. క్లెయిమ్ చేసామంటే కనుక ఆ అమౌంట్కి మనకి లింకప్ అయిపోయింది అని గవర్నమెంట్ అనేవి డిలీట్ చేయడానికి అవకాశం ఇవ్వదు. అదే మనం ఒకవేళ డిలీట్ చేయకపోతే రిఫండ్ చేసేసి వాళ్ళ కంపెనీకి అది డిలీట్ అన్నా చేయడానికి అవకాశం ఉంటుంది. ఐటీఆర్ ఫిల్ అయిపోతుంది, ఐటీఆర్ ఫిల్లింగ్ అన్నీ చేసేసి ఉంటారు ఇప్పటికే. సో మనం డిలీట్ చేయడానికి అవకాశం ఉండదు డబ్బులు తీస్తే కనుక. ఇలా డబ్బులు తీయకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఎలా డిలీట్ చేయాలో నేను క్లారిటీగా మీకు చెప్తాను. ఈ సర్వీసెస్ అనేవి ఎన్నైనా డిలీట్ చేయవచ్చు. ఎప్పుడంటే మనం అమౌంట్ ట్రాన్స్ఫరు చేయకూడదు, అలానే క్లెయిము చేయకూడదు. ఈ డేట్ కూడా చూడండి, 18 జూలై. నేను మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తాను వాట్సాప్లో. అతనికి నేను చేశాను అనమాట. ఇక 13 జూలై అతను నా దగ్గర వర్క్ చేయించుకుంది 13 జూలై. చూడండి, అతనికి కూడా 5 కంపెనీస్ ఉన్నాయన్నమాట. సార్ నాకు ఒక్క కంపెనీ డిలీట్ చేయండి సార్, దానివల్ల నాకు చాలా ప్రాబ్లం అవుతుంది, నేను వేరే చోటకి జాబ్కి వెళ్ళలేకపోతున్నాను దానివల్ల అన్నారు. సరే అండి, మీ పిఎఫ్ నెంబర్ పెట్టండి అన్నాము. అతను డీటెయిల్స్ అనేవి షేర్ చేశారు. అతను కంపెనీ అనేది డిలీట్ చేయాలనుకున్నా. కింద చూడండి 5 ఎంట్రీస్ అని ఉన్నాయి. 5 కంపెనీస్లో చేశారు. కౌంట్ చేసుకోండి కావాలంటే. 13 జూలై అని డేట్ కూడా చూడండి, 11:54 చేసాము. ఇప్పుడు మనం ఇంకో స్క్రీన్ షాట్ చూస్తున్నాం చూడండి. దీంట్లో 4 ఎంట్రీస్, అంటే ఒక కంపెనీ డిలీట్ అయిపోయింది. ఎన్ని నిమిషాల్లో? 12:10. అంటే మీరే టైం క్యాల్కులేట్ చేసుకోండి ఎంత అనేది, ఎన్ని నిమిషాల్లో అయిపోయింది ఈ పని అనేది.